మన పెద్దల గురించి చాలా సందర్భాల్లో చెప్తుంటాను. మన పూర్వీకులు ఏది చెప్పినా కూడా అది 100% ధర్మసమ్మతమే అయినటువంటిదే ఉంటుంది. ఏ సామెత చెప్పినా కూడా అందులో ఒక అద్భుతం తప్పకుండా ఉంటుంది. అయితే కుటుంబ ధర్మం గురించి మన పెద్దలు ఒక సామెత చెప్పారు. మగవాడు తిరగకపోతే చెడిపోతాడు, ఆడవాళ్ళు తిరిగితే చెడిపోతారు. బయటి పని మగవాళ్ళు చేయాలి, ఇంటి పని, వంట పని ఆడవాళ్ళు చేయాలని చెప్పి మన పెద్దలు చెప్పేవారు. అందులో ఎంతో అద్భుతం దాగి ఉంది. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ధర్మసమ్మతమైందే తప్ప అధర్మానికి కూడినటువంటిది కాదు. అయితే ఇప్పుడు చాలామంది మహిళలు సినిమాలను చూసి స్త్రీలకు విపరీతమైనటువంటి స్వేచ్ఛ కోరుకుంటున్నారు. అయితే మరొక్కసారి యావత్తు స్త్రీ జాతి, స్త్రీ ప్రపంచమంతా కూడా ఆలోచించండి. సినిమాలలో స్త్రీని గౌరవిస్తున్నట్టు, ఏదో వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నట్టు, వాళ్లకు స్వేచ్ఛ ఇస్తున్నట్టు చూపించి ఆడవాళ్ళను థియేటర్కు రప్పించుకొని వాళ్ళ వ్యాపారాన్ని నడుపుకోవడం కోసం మాత్రమే స్త్రీలకు స్వేచ్ఛ ఇచ్చినట్టుగా, స్త్రీలను గౌరవిస్తున్నట్టుగా వాళ్ళు గొప్పగా చూపిస్తున్నారు. ప్రేక్షకులందరినీ భ్రమలోకి నెట్టివేస్తున్నారు. ముఖ్యంగా మహిళామణుల్ని చాలా గొప్పగా చూపిస్తూ వాళ్ళను తిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటికి 2 సార్లు చెప్తున్నా, మళ్ళీ బాగా ఆలోచించండి. సినిమా పరిశ్రమ ప్రారంభమైనటువంటి కాలం నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది సినిమాలలో నటించిన వాళ్ళంతా కూడా వాళ్ళు మాత్రమే సినిమాల్లో కనిపించారు తప్ప వాళ్ళ భార్యల్ని కనిపించనివ్వలేదు. వాళ్ళ కొడుకులను మాత్రమే కథానాయకులుగా పెట్టి సినిమాలు తీస్తారు తప్ప వాళ్ళ బిడ్డల్ని మాత్రం బయటి ప్రపంచానికి చూపించరు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, స్త్రీలకు వాళ్ళు ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు. వాళ్ళ వ్యాపారం కోసం, సినిమాలను చూడడం కోసం స్త్రీలు ముందడుగు వేయాలనే ఉద్దేశంతో మాత్రమే స్త్రీలను గొప్పగా చూపిస్తున్నారు. ఈ మధ్యన చాలా సందర్భాల్లో వీడియోలు చాలామంది రిలీజ్ చేస్తున్నారు. మహిళల్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు, వాళ్ళు వాడుకోవడం కోసమే సినిమాలలో అవకాశం ఇస్తున్నారని చెప్పి కూడా మనం వార్తలు వింటున్నాం. కాబట్టి మహిళలంతా కూడా ఆలోచించండి. భర్త, ఇల్లు, పిల్లలతో చాలా గౌరవంగా, పవిత్రంగా, పూజ్యంగా బ్రతకవలసినటువంటి స్త్రీలను సినిమా వాళ్ళు బజారుకి ఈడ్చే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా వాళ్ళలో కూడా కొంతమంది మంచి స్థాయిలో ఉన్నటువంటి మహిళల్ని చూసి మన మహిళా లోకం భయపడుతుంది. వాళ్ళు కూడా సరే, దాన్ని ఏమని వివరించాలో మరొక వీడియోలో తెలుసుకుందాం.